వేసవిలో కూడా గుండె ప్రమాదాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎక్కువ కావాల్సినంత నీళ్లు తీసుకోకపోయినా లేదా ఎక్కువ మన ఫిజికల్గా యాక్టివిటీ లేకపోయినా కూడా ఖచ్చితంగా హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావడానికి అయితే ఖచ్చితంగా రీజన్ అయితే ఉంటుంది. సో దానికి తగినట్లు మనం కాషనరీగా ఎక్కువ వాటర్ తీసుకోవడం లాంటివి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎమర్జెన్సీలో ఎవరైనా పేషెంట్ మన దగ్గర ఛాతీ నొప్పితో అని వస్తే కనుక దానికి ఖచ్చితంగా మేము ప్రియారిటీ 1 పేషెంట్ కింద తీసుకుంటాము. తీసుకుని దానికి తగినట్టు ఈసీజీ, 2D ఎకో, దాంతోపాటు ట్రోపోనిన్ ఐ అనే ఒక రక్త పరీక్ష కూడా చేస్తాము. ఈసీజీలో ఎలాంటి చేంజెస్ ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా హార్ట్ అటాక్ కింద పరిగణించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది అయితే ఉంటుంది. దానికి 2 రకాల ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి రక్తం పలచబడేలాగా థ్రోంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ఇవ్వడము. అది కాకుండా మెయిన్గా మేము ప్రిఫర్ చేసేది అయితే ప్రైమరీ పీటీసీఏ అంటారు. అంటే వెంటనే యాంజియోగ్రామ్కి తీసుకుని క్యాత్ ల్యాబ్లో పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసి దానికి ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ స్టంట్ వేయడం అయితే జరుగుతుంది. నార్మల్గా ఎమర్జెన్సీలో మనకు బెడ్ కన్నా ఎక్కువ పేషెంట్స్ వస్తే కనుక దాన్ని ప్రియారిటీ బేస్డ్ అంటారు. ట్రయేజింగ్ చేసుకుంటాం అనమాట. సో ట్రయేజింగ్ అంటే ఏంటంటే ఏ పేషెంట్కి అయితే మనం ఇనీషియల్గా వితిన్ మినిట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందో దాన్ని మనం ట్రీట్ చేయగలము అలాంటి పేషెంట్ మనం ప్రియారిటీ 1 కింద తీసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికి స్టేబుల్గా ఉన్నారు, కొంచెం టైం తీసుకోవచ్చు, కొంచెం టైం తీసుకున్నా కూడా వాళ్ళు రికవర్ అవుతారు అన్నప్పుడు కొంచెం వాళ్ళకి టైం తక్కువ కేటాయించి ఎవరైతే ప్రియారిటీ 1 పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ టైం కేటాయించి ఇమ్మీడియట్గా మనము ఏదైతే చికిత్స ఉందో అందించడం జరుగుతుంది.